జీహెచ్ఎంసీతో పాటు వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని తెలంగాణ జనసేన కార్యకర్తల కోరిక మేరకు ఆకాంక్ష మేరకు, ఎందుకంటే సుమారు 1,00,000 మంది పైగా ఇక్కడ కార్యకర్తలు నాయకులు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు, వాళ్ళ ఆకాంక్షల మేరకే ఈ నిర్ణయం ప్రకటిస్తున్నాను అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణతో తనకున్న అనుబంధం మలిదశ తెలంగాణ ఉద్యమం ముందు నుంచి, అంటే 2006, 2007 నుంచే తనకు తెలంగాణ పోరాట పటిమ పట్ల, తెలంగాణలో గొప్ప నాయకుల పట్ల ఉన్న గౌరవం ఈ రోజుది కాదు, విభజన నాడు వచ్చింది కాదు, ఆ తర్వాత వచ్చింది కాదు, లేకపోతే ఇవాళ నిన్నో వచ్చింది కాదని తనకున్న అనుబంధం గురించి చెప్పారు. ముఖ్యంగా గద్దర్తో తనకున్న సంబంధాలు, ఆయన ఒరే తంబి అని పిలిచేంత ఆప్యాయంగా తమ మధ్య అనుబంధం ఉండేది అని ఆయన చెప్పుకొచ్చారు. సో సభకు అనుమతి ఇవ్వకపోతే ఓకే, కనీసం ప్రెస్ మీట్ కన్నా అనుమతిస్తారా అని నిన్న పొద్దున్న పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసినప్పటి నుంచి తెలంగాణలో వాతావరణం వేడెక్కిపోయింది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆ రోజే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఈ నవనిర్మాణం, తెలంగాణ నవనిర్మాణం అని చెప్పాలా అని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు, అందున మరీ ముఖ్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దీని మీద చాలా సీరియస్గా మాట్లాడారు, ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడారు, కొంతమంది నాయకులు మాట్లాడారు. అయితే బీజేపీ అసలు తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం వచ్చి ఇక్కడ ఎందుకు సభ పెట్టుకోకూడదు, కాంగ్రెస్ ఎమర్జెన్సీ నాటి వాతావరణం కల్పిస్తోంది, ఎవరు ఎక్కడికైనా వెళ్ళి సభలు పెట్టుకోవచ్చు కదా, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్పి. సరే, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూనే, అంటే 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగు పెడుతోన్న తెలంగాణకు శుభాకాంక్షలు చెప్తూనే తెలంగాణ జన సైనికులు ఇక్కడ పార్టీ కార్యకలాపాలు విస్తృతం చేయాలనుకుంటున్నారని ఎప్పటి నుంచో తను అడుగుతున్నా, అనవసరంగా లేనిపోని వేరే రకంగా అర్థం చేసుకుంటారేమో, విద్వేషాల జోలికి వెళ్తారేమో అన్నట్టుగానే తాను ఎప్పుడు పెద్ద పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే తననే తెలంగాణ రావడానికి ప్రశ్నిస్తున్నారో, అంటే ఎవరి అనుమతి తీసుకుని నేను ఇక్కడికి రావాలి, ఆయన పాస్పోర్ట్లన్న ఇది కూడా వాడారు, పాస్పోర్ట్లు తీసుకుని రావాలా అని. గతంలో రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే పాస్పోర్ట్లు తీసుకురావాలా అని అడిగారు, ఉద్యమం కన్నా ముందు, అంటే తెలంగాణ ఆవిర్భావానికన్నా ముందు. సో ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినా కలిసిమెలిసే ఉంటున్నారు, ఎటువంటి ఇబ్బందులు లేవు. తెలంగాణలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయినా, కానీ ఇవాళ ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే మీ అయ్య జాగీరా అని ప్రశ్నించారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అవును, ఇది మా అయ్య జాగీరే అని పొన్నం ప్రభాకర్ మంత్రి మాట్లాడి, ఇంకా ఆయన చాలా అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు, నా దగ్గర డబ్బులుంటే నేనే డబ్బులు ఇచ్చి మాట్లాడించేవాడిని, మరి ఆయన ఎవరికి డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నారు అని. అలాగే ఆయన మోదీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని బీఆర్ఎస్ రెస్పాండ్ అయింది, జగదీష్ రెడ్డి మాట్లాడారు. అంటే ఒకవైపున కాంగ్రెస్ పార్టీ భయపడుతోందా, ఏ సభకు అనుమతిస్తే ఏమైపోతుంది అని అంటూనే పవన్ కళ్యాణ్కి అవగాహన లేదు, ఆయన మోడీ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని, అది బీఆర్ఎస్ వర్షన్ గానే చూడాలి జగదీష్ రెడ్డి మాట్లాడింది. సో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షంగా ఉంది, తెలంగాణలో తనతో కలిసి వస్తుందా రాదా నాకు తెలియదు, కానీ నేను తెలంగాణలో ఒంటరిగా అయినా పోటీ చేస్తాను, తెలంగాణలో ప్రతి సమస్య మీద మేము అడుగుతాము, మాట్లాడతాము, 1,00,000 మందికి పైగా ఉన్నారు ఇక్కడ జనసేన కార్యకర్తలు అని చెప్పి, నాయకులు కార్యకర్తలు. అసలు వాళ్ళ కోరిక మేరకే నేను ఈ ప్రకటన చేస్తున్నాను. ఇప్పటిదాకా దీని మీద మాకు చర్చ లేదు, ఇప్పటిదాకా అనుకోలేదు. కానీ ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఎస్, బీఆర్ఎస్ మహారాష్ట్ర వెళ్ళొచ్చు, పంజాబ్ వెళ్ళొచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ వయనాడులో పోటీ చేయొచ్చు, ప్రియాంక గాంధీ వయనాడుకి రావచ్చు, రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సీట్లో. నేను తెలంగాణకి రాకూడదా? హైదరాబాద్లోనే ఆవిర్భవించింది జనసేన. పార్టీ ఆవిర్భావం కన్నా ముందే, యువరాజ్యంలో నేను పనిచేసినప్పుడు అంతకన్నా ముందే నాకు తెలంగాణతో నాకున్న అనుబంధం గురించి ఆయన ఎంత చెప్పుకొచ్చారు. నిన్న చాలా సీరియస్గా మాట్లాడారు. కొంతమంది మనోభావాలు కూడా ఖచ్చితంగా దెబ్బతినే స్థాయిలోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి. కానీ దాని వెనకాల ఉన్న రీజనింగ్ ఏంటంటే, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. రేపు పొద్దున మీరు అంబేద్కర్ని కూడా అడుగుతారా ఇక్కడ అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు పెట్టారని? మన ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం మీద వచ్చిన రియాక్షన్ మీద అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు పెట్టారని అడుగుతారా? బూర్గుల రామకృష్ణారావు విగ్రహం నేను ప్రతిపాదిస్తున్నాను, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పెట్టాలి అని, కోదాడ సరిహద్దు ప్రాంతాల్లో. అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదము అని ఒక చాలా కీలకమైన కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్.
సో దీని మీద ఇది ఇప్పటితో ఆగదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి పోటీ చేస్తానన్నారు, ఎందుకంటే రాష్ట్ర విభజనకి ముందు వేరే, రాష్ట్ర విభజన తర్వాత వేరే. తెలుగుదేశం పార్టీ చాలా బలంగా వేళ్ళూనుకున్న పార్టీ తెలంగాణలో. ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించి 1.5-2 లక్షల మంది కార్యకర్తలు క్రియాశీలకంగా ఉన్నారని ఆ పార్టీ చెబుతోంది. కానీ ఇప్పటిదాకా తెలంగాణలో కార్యకలాపాలకు సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. చేస్తాం వస్తాం అన్నారు కానీ, అంటే పవన్ కళ్యాణ్ చెప్పినంత ఫామ్గా చెప్పలేదు. వైఎస్ఆర్సీపీ అయితే ఎప్పుడో ఇక్కడ వదిలేసింది, తెలంగాణతో సంబంధం లేదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రంలోనే తమ బలమో బలహీనతో చూపించుకోగలుగుతాయి, కానీ ఒక ప్రాంతీయ పార్టీ అనేక రాష్ట్రాల్లో ఎమర్జ్ అవ్వడం అనేది అంత సులువు కాదు. అవ్వలేదా అంటే అంతకుముందు అయ్యాయి, కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? జనసేన ఎంతవరకు తెలంగాణలో పోరాడుతుంది? ఆయన ఏమంటున్నారు, పదవుల కోసమో ఆధిపత్యం కోసమో కాదు, అక్కడే ఏం పదవి వద్దనుకున్నవాడిని నేను, ఇక్కడేం పదవులు తీసుకుంటాను, వచ్చి ఇక్కడేం బాగుంటాను. కానీ మా పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఇక్కడ ఉండాలనుకుంటున్నారు, వాళ్ళు ఇక్కడ చేయాలనుకుంటున్నారు, కాబట్టి వాళ్ళకి మద్దతుగా నేను ఎప్పుడు ఉంటానని చెప్పారు. వాళ్ళకి మద్దతుగా ఉన్నా ఎలా ఉన్నా జనసేన ఉన్నట్టే, జనసేన చీఫ్ నిర్ణయంతో పనిచేస్తున్నట్టే కదా. సో అది తెలంగాణకు వస్తున్నా అని చెప్పడం, ఇక్కడ పార్టీకి పోటీ చేస్తుందని చెప్పడం కూడా అది చాలా స్పష్టంగా ఎస్ మేము తెలంగాణలో రాజకీయం చేస్తామని. అది కలిపి చేస్తారా బీజేపీతో? ఎందుకంటే బీజేపీ ఎప్పటికే జీహెచ్ఎంసీలో ఒంటరిగా వెళ్తామని రామచంద్రరావు చెప్తున్నారు. అంతకుముందు కూడా జనసేన పార్టీతో కలిసి వెళ్ళలేదు. మరి ఇప్పుడు సాక్షాత్తు ఏపీలో పొత్తులో ఉన్నారు, కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి జనసేన పార్టీ అధినేతకి. సరే ఇదంతా కొంతమంది రాజకీయంగా బీజేపీ ఆడిస్తున్న గేమో, లేకపోతే మోడీ రాసిన స్క్రిప్ట్ అని ఒకసారి అన్నారు, లేకపోతే ఇంకోసారి కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్ఫ్యూజన్ చూడండి, మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు ఆయన అన్నారు. ఇంకోసారి ఏమో రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ ఈ సమస్యలను పక్కదారి పట్టించడానికి కలిసి ఆడుతున్న డ్రామాని మళ్ళీ వాళ్లే అంటున్నారు. రెండు ఎట్లా కుదురుతాయి? ఏదో ఒకటి అవ్వాలి, అయితే మోదీ స్క్రిప్ట్ అవ్వాలి, అయితే కాంగ్రెస్ స్క్రిప్ట్ అవ్వాలి. రెండు స్క్రిప్ట్లు పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ చెప్పరు కదా, వాళ్ళ మాటల్లో చెప్తున్నాను. ఇది ఏ స్క్రిప్టో లేకపోతే ఇంకోటో చెప్పారని రాజకీయపరమైన ఆరోపణలు చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. దానికి కారణం ఏదైనా కావచ్చు, రాజకీయం చెయ్యాలి ఇక్కడికి వచ్చి తెలంగాణలో, ఎస్ పోటీ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. అది నిన్న డిసైడ్ అయ్యారా, అప్పటికప్పుడు స్పర్ ఆఫ్ ద మూమెంట్లో డిసైడ్ అయ్యారా, అంతకు ముందే చర్చించుకున్నారు, అది మనకు తెలియదు. పార్టీలో అంతర్గతంగా జరిగే చర్చ అది. అయితే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం ఏ పార్టీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అక్కడ పార్టీ ఆఫీసులు పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు. గెలుస్తారా లేదా అనేది తర్వాత విషయం. ఇప్పుడు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, వాళ్ళు పోటీ చేస్తారు. బీఎస్పీ పార్టీ ఉంది, వాళ్ళు పోటీ చేస్తారు, లేకపోతే ఇంకొకరితో పొత్తులో పెట్టుకుంటారు. వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్న ప్రవీణ్ కుమార్ బీఎస్పీ, ఇక్కడ తెలంగాణ బీఎస్పీకి ఆయన అధ్యక్షుడిగా పనిచేశాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ శాఖ పెట్టి అక్కడ అధ్యక్షుడిని కూడా పెట్టారు. సో మహారాష్ట్రలో పెట్టారు, ఒడిశాలో పెట్టారు, పంజాబ్లో పెట్టారు. అలాగే సాటి తెలుగు రాష్ట్రంలో ఉన్న జనసేన ఇక్కడ కూడా వచ్చి రాజకీయం చేస్తూ ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో రెస్పాన్స్ చూస్తే ఇప్పుడు నేను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కడుపు రగిలిపోతోంది, తెలంగాణ మీ అయ్యి జాగీర్ అని అడుగుతారా అని చెప్పి ఆయన చాలా ఇదయ్యారు, ఎమోషనల్గా అయ్యారు, అంటే సీరియస్ అయ్యారు. మీరు ఆవిర్భావ సభ నాడు, ఆవిర్భావ దినోత్సవం నాడు వచ్చి రాజకీయం చేస్తారా అని. మరి అదే ఆవిర్భావ దినోత్సవం నాడే కదా మేము నవనిర్మాణాన్ని మా ప్రయాణం మొదలు పెడతామని జనసేన అంటోంది. సో ఇప్పుడు ఇది జనసేన వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయింది. ఇక్కడ నుంచి ఎలా ఉంటాయి పరిణామాలు చూడాలి. కాకపోతే ఒకటేంటంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, లేకపోతే మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసుకోవడం అది ఎవరికీ మంచిది కాదు. ఇప్పుడు ఏమన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇందాక నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టర్ ఒక్కళ్ళకు కూడా కాంట్రాక్టులు చేయనివ్వు అన్నారు. ఆయన వ్యాపారాలు చేసుకుంటే చేసుకోవచ్చు కానీ కాంట్రాక్టులు ఇవ్వము అన్నారు. సో ఇది ఆ స్థాయికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇది రాజకీయాలు, రాజకీయ నాయకుల మధ్య వ్యవహారం కాస్త ప్రజల మనసుల్లోకి చొప్పించే ప్రయత్నం, సెంటిమెంటు రెచ్చగొట్టే ప్రయత్నం సాధారణంగా ఇది బీఆర్ఎస్ చేస్తుంది. ఈ ఎమోషనల్ రెచ్చగొట్టే వ్యవహారాలు మాత్రం చేయకుండా రాజకీయం ఏదైనా చేసుకుంటారు రాజకీయ పార్టీలు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఉన్నదే ఎక్స్పాండ్ అవ్వడానికి, అధికారం తెచ్చుకోవడానికి. ఎంత పవన్ కళ్యాణ్ అధికారం కోసం కాదు అన్న వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారం కోసం కాదని అనుకోరు కదా. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఉప ముఖ్యమంత్రి. రేపు పొద్దున్న ఇక్కడికి వచ్చి ఆయన అవ్వకపోవచ్చు కానీ ఇంకొకళ్ళు ఎవరికి పదవి రావచ్చు కదా. సో చూద్దాం, తెలంగాణకు వస్తున్నాను పవన్ కళ్యాణ్ చెప్పిన దాని మీద రియాక్షన్స్ ఎలా ఉంటాయి, అసలు దీనికి సంబంధించి అంత సీరియస్గా పొన్నం ప్రభాకర్ అంత ఎందుకు ఫైర్ అయ్యారు, పవన్ కళ్యాణ్ని పెయిడ్ ఆర్టిస్ట్ని ఎందుకు అంటున్నారు, ఇవన్నీ కూడా పవర్ఫుల్ స్పీచ్తో తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అన్న ఒక రకంగా ప్రకంపనలు సృష్టించారని చెప్పుకోవాలి.
అంటే తెలంగాణ నవనిర్మాణం ఇప్పుడు కొత్తగా చేయాల్సిన అవసరం ఏముంది, 12 ఏళ్ళు అయింది తెలంగాణ ఆవిర్భవించి అనేది కాంగ్రెస్ పార్టీ వర్షను. కానీ మేము రాజకీయంగా అడుగులేస్తున్నాం కాబట్టి నవనిర్మాణాన్ని పెట్టుకుంటున్నాము అనేది జనసేన పార్టీ వర్షను. సో ఇవాళ ఇది జనసేన వర్సెస్ కాంగ్రెస్ పార్టీయా? ఎందుకంటే బీజేపీ జనసేన కలిసే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ కలిసి పోటీ చేస్తారో తెలియదు, కానీ ఎవరు నెగిటివ్గా మాట్లాడలేదు. పైగా కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీని తలపిస్తుందని బీజేపీ అంది. ఇక బీఆర్ఎస్ అయితే వాళ్ళ స్క్రిప్ట్ వీళ్ళ స్క్రిప్ట్ అంది. కానీ కాంగ్రెస్ మాత్రం చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు, మంత్రుల స్థాయిలో కానీ లేకపోతే నాయకులు కార్యకర్తలు కూడా. మాట్లాడదాం అసలు ఏంటి వ్యవహారం అనేది. మనతో పాటు స్టూడియోలో సామ రామ్మోహన్ రెడ్డి గారు, తెలంగాణ పీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్, పార్టీ అధికార ప్రతినిధి. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, పార్టీ సీనియర్ నాయకులు. నందగిరి సతీష్ గారు, తెలంగాణ జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం రామ్మోహన్ రెడ్డి గారు, కిషోర్ రెడ్డి గారు, సతీష్ గారు. రామ్మోహన్ రెడ్డి గారు, సతీష్ గారు మీ దగ్గరికి వస్తాను, నోట్ చేసుకోండి పాయింట్. రామ్మోహన్ రెడ్డి గారు, పాయింట్ నెంబర్ 1, తెలంగాణలో జనసేన పార్టీ తన అడుగులు వేస్తానంటే, నవనిర్మాణమనో లేకపోతే మరో పేరుతోనో వస్తానంటే కాంగ్రెస్ పార్టీ భయపడిందా? ఎందుకంటే ఇక్కడ మీరు బీజేపీతో రాజకీయం చేస్తున్నారు, బీఆర్ఎస్తో రాజకీయం చేస్తున్నారు. సరే, ప్రధానంగా 3 పార్టీలు, మిగతా చిన్న సపోర్ట్గా అటు ఇటు ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం, జనసేనలో తన లక్షలాది మంది కార్యకర్తలు కోరిక మేరకు, వాళ్ళ ఆకాంక్షల మేరకు, తెలంగాణ సమాజంలో ఇంకా ఉన్న లోపాల మేరకు ప్రశ్నించడానికి మేము అడుగు పెడతామంటే ఎందుకు అంత ఘాటుగా రియాక్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ? రిషి గారు, ముందుగా మీకు, ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సరే, రాజకీయం అనేటటువంటిది నిన్న కొంచెం రగడ రచ్చ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రెస్ మీటు తర్వాత పాపం ఉద్వేగపూరితంగా మాట్లాడేటటువంటి తన యొక్క ప్రయత్నం, తెలంగాణలో కొత్తగా ఏదో కనెక్ట్ చేసుకోవాలనేటటువంటి కృషి, దానికోసం పాపం వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక సభ, దానికి అనుమతి రూమ్లో 2,000 మంది అని అన్నారు. కానీ అడుగు వచ్చే పరిస్థితులే క్యాన్సిల్ అయిన కాలే కుషన్ అనేది కూడా మాకున్నటువంటి అది. కానీ బట్ సరే, ఇవన్నీ అంశాలు ఇట్లుంటే అసలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే సభ పెట్టాల్సినటువంటి మీటింగ్, మీ భాషలో మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఆయన సభ పెట్టుకుంటే మీకేంది ప్రాబ్లం, అనుమతులు ఇవ్వచ్చు కదా అని చెప్పి మీరు మాట్లాడండి. బీజేపీ అందు బీఆర్ఎస్ అన్నారు, మీడియా అన్నారు, బీజేపీ అన్నారు, బీఆర్ఎస్ అన్నారు, కాంగ్రెస్ ఎమర్జెన్సీ అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఏముంది, తెలివి తక్కువ తరం కాంగ్రెస్ దంది. సరే, ఇప్పుడు మా లైన్ చాలా స్పష్టం. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారిది జనసేన పార్టీ, తెలంగాణకు వచ్చేసరికి అది బీజేపీ భజన సేన పార్టీ. ఈ భజన చేసుడు తప్ప అంతకుమించి పెద్దవాళ్ళు ఇడికి చేసినటువంటిది లేదు. 12 ఏళ్లలో వాళ్ళు తెలంగాణ ప్రజల గురించి పట్టించుకున్నటువంటిది లేదు. లేకపోతే రోడ్డుకి పలానా కాడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చి తెలంగాణ ప్రజల్ని ఏదో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి గత 10 ఏళ్ళు కానీ ఇప్పుడు కానీ కొట్లాడింది ఏం లేదు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రస్తావన మనం చూస్తే, ఆయన గద్దర్ గారికి కారు ఇప్పించినటువంటిదనో, లేకపోతే తెలంగాణ కష్టాలలో ఉంటే నేను 1 కోటి రూపాయలు ఇచ్చినానో, లేకపోతే పలానా గుడి దగ్గర నేను తిరుపతికి బడ్జెట్ ఇప్పించినానో అని ఏదో పెద్దగా వాళ్ళు ఊహించేసేసుకొని వాళ్ళు ఇచ్చిన దాంతో ఏదో తెలంగాణ నిలబడ్డటువంటి దాని లెక్క ఆ యొక్క అహంకారంతో మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ జాతి ఎవరు కూడా దాన్ని స్వాగతిస్తున్నటువంటి కాదు. ఇప్పుడు మేము కూడా తిరుపతికి పోతే తెలంగాణ వాళ్ళు హుండీలో మస్తు పైసలు వేస్తారు. ఇన్ని వేసినందుకే మీ ఆంధ్రప్రదేశ్ ఇట్లుందని అంటే ఎట్లుంటుంది సార్? మరి దేవుని కాడ చేసినటువంటి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఏం చెప్దాం అనుకుంటారు మీరు? తెలంగాణకి కష్టం వస్తే నేను 1 కోటి రూపాయలు ఇచ్చినందుకే మేము నిలబడరు అందాం అనుకుంటురా? కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, అమ్మలాంటి తెలంగాణ ఈరోజు మీ అందరికి కూడా మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషనల్గా మీకు ఉంటున్నటువంటి వ్యాపారాలే అనుకోండి, లేకపోతే మీకు ఉంటున్నటువంటి ఆస్తులే అనుకోండి, మీరు ఉంటున్నటువంటి నివాసాలే అనుకోండి, అన్నిటికీ కూడా ఈరోజు ఆసరాగా నిలబడేటువంటి తెలంగాణ జాతి మీకు ఈరోజు మీరు ఎదిగినటువంటి ప్రతి తీరు. నేను పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఉద్దేశించి మాడుతున్నా ఇదంతా ఈ డిబేట్లో, డిస్క్లైమర్ అది. అయితే మీరు అన్నారు నేను తెలంగాణకు మేము రావద్దా, ఒకడు అయ్యా జాగిరా అని చెప్పి మాట్లాడు. అది కూడా గుజరాత్ కూడా పోయాను, అమిత్ షాని అయ్యా జాగిరా గుజరాత్కి ఎందుకు రాము, మేము బరాబర్ వస్తామన్నాను. నేను అంతసేపు ప్రస్తావన చేస్తే తెలంగాణలో ఉంటున్నటువంటి నిరుద్యోగం మీదనంటే వీళ్ళు కొట్లాడనీకే సిద్ధమవుతారంట, చైతన్యం చేయనీకే సిద్ధమవుతారంట. నీ ఈపు నువ్వు చూసుకోరాదు ఫస్ట్. తెలంగాణలో ఉన్న యువతను చైతన్యపరచడానికి. అవునండి, మేమేమంటున్నాం అంటే తెలంగాణ యువత, ఆయననే అన్నాడు
రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు అనేది ఒక అంతర్భాగం అని అన్నాడు కదా. మరి అంతర్భాగంలో ఈరోజు నిరుద్యోగం అనేటటువంటి కేంద్రం దగ్గర ఎందుకు కనిపిస్తలేదు పవన్ కళ్యాణ్ గారు మీకు? కేవలం కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, లేకపోతే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రమే నిర్దేశించి మాట్లాడాల్సిన అవసరం ఈ వ్యవహారం అంతా రేవంత్ రెడ్డి గారు తెలిసి జరుగుతుందని అనుకోనని కూడా అన్నారు. రేవంత్ రెడ్డి గారు లేకపోతే కేసీఆర్ గారు ఇట్లాగా చేస్తారని అనుకోవట్లేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇది ఎక్కడ పుట్టింది ఎక్కడ వచ్చిందని కూడా ఆయననే చెప్పిండు. ఇప్పుడు పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి ఉంటున్నటువంటి సోషల్ మీడియా అభిమానులే అనుకోండి, రకరకాలు ఉంటారు. వాడు మంచోడు ఉంటాడు, వాడు తిక్కలోడు ఉంటాడు, వాడు మంచి మాట మాట్లాడతాడు, అడగోలో కూడా మాట్లాడతాడు. అడగోలో మాట్లాడిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు మీ దృష్టిలో ఉండే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి నువ్వు నేరుగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే అని అంటే ఎట్లుంటది? అట్లా కాదు. ఇవాళ పొన్నం ప్రభాకర్ మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్యే, సామా రామ్మోహన్ రెడ్డి తెలంగాణ కమ్యూనికేషన్ మీడియా కమ్యూనికేషన్ అధిపతి. సో మీరందరూ మాట్లాడుతున్నారంటే ఇది పిసిసి చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతుందనే కదా అనుకోవాలి. మీరు గుర్తుపెట్టుకో, తెలంగాణ మీద ప్రేమ మాత్రమే నీకుందని మీరు చెప్తా ఉన్నారు, కానీ తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ ఇచ్చినటువంటి తీరుని తప్పిపడుతున్నాయని చెప్పేసి నిన్న పత్రికా ముఖంగా కూడా మీరు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే తెలంగాణ విభజన జరిగిన తీరుని తప్పుపడుతున్నాను నిన్న ఆయన రీఇటరేట్ చేశాడు. 11 రోజులు అన్నం తిన మానేయడం గానీ లేకపోతే ఇంకోటి గానీ తెలంగాణ వచ్చినందుకు కాదు, దాని మీనింగ్ ఇచ్చిన తీరుకి. దాని మీనింగ్ ఏంది? తీరు అంటే ఏంటిది? పార్లమెంటరీ రూల్స్ ప్రకారంగా దర్వాజాలు బంద్ చేసే పాస్ చేస్తారు, అది రాజ్యాంగంలో ఉంటున్నటువంటి నియమము, అది విధానమే అట్లుంటది. మీరు అది కూడా తెలుసుకోకుండా మీడియా ముందుకు వచ్చి దర్వాజాలు బంద్ చేసి చేసినటువంటి దానికి నేను వ్యతిరేకం అంటే దర్వాజాలు బంద్ చేసే చేస్తారు. అది ఓటింగ్ జరిగేటప్పుడు 100% లాబీస్ మొత్తం క్లియర్ చేస్తారు, లోపల వాళ్ళు బయటకు పోవద్దు, బయట లోపల రావద్దు అని చెప్పి బిల్లు పాస్ చేసేటటువంటిది. అట్లా ఆ విధానాన్ని తప్పుపట్టడం అని అంటే మీ యొక్క దురుద్దేశం తెలంగాణ రాష్ట్రం రావటం అనేది మీకు ఇష్టం లేదని. కాదు, నన్ను అడుగు పెట్టనివ్వను అన్న బెదిరింపులకే నేను ఇదిగో వాళ్ళు వచ్చి చేస్తున్నాను, మీరు ఎంతకాలం బెదిరిస్తారు? ఇప్పుడు సార్ ఒకటి, మేము వచ్చి 2.5 ఏళ్ళు అయింది, పాత బీఆర్ఎస్ వాళ్ళు 9.5 ఏళ్ళు ఉన్నారు. ఎవరన్నా ఎప్పుడన్నా ఎక్కడ నువ్వు వచ్చి నీ ఇంటికాడ ఉంటున్నప్పుడు, మీ పిల్లలందరూ ఇక్కడ చదువుకుంటున్నప్పుడు, మీ కుటుంబాలు మొత్తం మంచిగా ఉంటున్నప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నారా? కొన్ని భవిష్యత్తులో కూడా ఎవరన్నా అంటారు ఆ వ్యవహారంలో? నేను అందుకనే అన్నా, తెలంగాణ జాతి అనేటటువంటిది అందరినీ చేర తీసుకొని బతుకుర్రి అని చెప్పినటువంటిదే తప్ప ఒకటి పొట్ట మీద కొట్టినటువంటిది కాదు. నేను నిజంగా ఇప్పుడేమంటున్నానంటే, మరి వచ్చినటువంటి సోదరుడు సతీష్ కూడా చెప్పాలి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ తెలంగాణనే గిట్ అయితే మీరు తెలంగాణలో కృష్ణా జిల్లాలలో తెలంగాణకి వాటా ఎంత అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొట్లాడతారో చెప్పాలి. మాట్లాడదాం, అక్కడికి వద్దాం. ముందు అసలు ఆయన రావడం మీద జరిగిన తీరు, ఆయన విద్వేషాలు రెచ్చగొడితే ఎలా అని ప్రశ్నించారు కదా. సో సతీష్ గారు, ఇప్పుడు ఇప్పుడు నిన్న పొన్నం ప్రభాకర్ గారు పవన్ కళ్యాణ్ మాట్లాడాక ఆయన రెస్పాండ్ అయ్యారు. సరే, ఆయన పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు, నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా డబ్బులు ఇచ్చి మాట్లాడించేవాడిని, ఇది బీజేపీ మాట్లాడిస్తోందో ఇంకోటి మాట్లాడిస్తోందో అన్నారు. బీఆర్ఎస్ ఏమో మోడీ ఇచ్చిన స్క్రిప్ట్ అన్నారు, లేకపోతే కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ చేసి నడిపిస్తున్న వ్యవహారం అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సరిగ్గా ఆవిర్భావ దినోత్సవం నాడే మీరు జూన్ 1 రావచ్చు, జూన్ 3 రావచ్చు, కానీ సరిగ్గా ఆవిర్భావ దినోత్సవం నాడే ఈ వ్యవహారం చేయడం వెనకాల రెచ్చగొట్టే ఉద్దేశం లేదా? టు బి స్టార్ట్ విత్ అదే ఆ ప్రశ్న. ఇంకోటి, 12 ఏళ్ల సంది నువ్వు గిట్ట ప్రతి సంవత్సరం చేస్తున్నావు, ఈసారి మేము ఆపినామంటే నువ్వు తప్పుపట్టు. ఇన్ని రోజులు సంవత్సరాలు కనిపించకుండా నువ్వు జస్ట్ ఏదో టైం పాస్ కోసం, రాజకీయం కోసం వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే ఒక కార్యక్రమం చేసి ఒక రచ్చ చేద్దాం అనుకో, పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. శాంతి భద్రతలను విఘాతం కలిగించకుండా. ముందుగా ప్యానెల్ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఒక రకంగా పెద్దలతో కూర్చున్నందుకు చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జూన్ 2వ తారీఖున ఎందుకు పెట్టాల్సి వచ్చింది సభ అంటే, గత 10-12 ఏళ్ల నుంచి కూడా మా నాయకుడితో మేము చాలా రకాలుగా చాలా విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాం. మేము అన్న తెలంగాణలో ఫోకస్ చెయ్యి, నీ గురించి పనిచేసేటోళ్ళు ఉన్నారు, పార్టీని బలోపేతం చేసేటోళ్ళు ఉన్నారు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ అనవసరంగా రాజకీయ నిరుద్యోగులుగా చేయకండి. ఎందుకంటే సాంప్రదాయ రాజకీయ పార్టీలు కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు, ఎన్నో రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి కేవలం అధికారం కోసం, అందలం ఎక్కడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నాయి. మనం జనంలో ఒకలాగా వాళ్ళ కోసం పోరాటం చేద్దామని చెప్పి మా రాష్ట్ర నాయకులు కావచ్చు, మేము కావచ్చు, ఎన్నో సందర్భాల్లో కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టిన విషయాలు ఉన్నాయి. అందుకని ఆయన గత 10 ఏళ్ళు ఇప్పుడే కదా తెలంగాణ వచ్చింది, మనం ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెట్టడం, మీకు ఇబ్బంది ఎందుకు పడడము, కార్యకర్తలుగా అందరూ మనం
లేని వాళ్ళము, మధ్యతరగతి వాళ్ళము, దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళే జనసేన పార్టీలో ఉన్నారు. అందులో బడుగు బలైన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు. అది మాకు తెలుసు, మీ అందరికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఈ లైవ్ లోకి రావడం కూడా నేను ఇదే మొదటిసారి. అందుకని మీకు చెప్తాను. అయితే అన్న అన్నాడు సామాన్ పెద్ద అన్న పేరు, నేను రెగ్యులర్ గా అన్న వీడియోలు చూస్తూనే ఉంటా సామాన్ గారిది. ఒకటన్నా జనసేన పార్టీ నిన్న నవనిర్మాణ సభ పెట్టడానికి కారణం జనసేన పార్టీని నవనిర్మాణ సభ లాగా చేయడానికి, తెలంగాణ ఏదో నిర్మించడానికి అది ఇది అని కాదు, కానీ ముందు పార్టీ నిర్మాణం అయితే మేము తెలంగాణ గురించి పోరాటం చేయొచ్చు అనే విధంగా పెట్టుకున్నది. ఇంకోటి మేమేదో 400-500 డబ్బులు కట్టి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళే దాదాపు 1,00,000 మంది ఉన్నారు జనసేన పార్టీకి తెలంగాణలో. ఆ విధంగా మీకు చెప్తాను, ఆ 1,00,000 మంది కోసం, ఆ 1,00,000 మంది వెనకాల ఉన్న అభిమానుల కోసం, వాళ్ళందరినీ పార్టీకి చేరువ చేసే విధంగానే ఈ యొక్క సాధక సమ్మేళనం మేము పెట్టుకున్నాము. దానికి మీరు అనవసరంగా యాక్చువల్ గా మీకు ఇంత ఫోకస్ మా జనసేన మీద ఉండాల్సిన అవసరం కూడా లేకపోతుండే. కాకపోతే మీరు ఎందుకు ఫోకస్ చేసి మమ్మల్ని ఈ రోజు చేసిరో ఆ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా మేము కృతజ్ఞతలే తెలియజేస్తున్నాం. ఎందుకంటే 10-12 ఏళ్ల నుంచి కూడా మా నాయకుడు ఎప్పుడు కూడా చలో రైట్ నేనున్నా మీకు పోటీ చేద్దామని అనలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక గొప్ప తప్పిదం వల్ల మాకు ఒక రకంగా మంచి జరిగింది. మేము జనసేన తెలంగాణలో ఉంటుందని చెప్పిండు, సతీష్ గారు చేస్తామని కూడా చెప్పిండు. 10-12 ఏళ్లుగా మీరు వెంటపడి ఆయన్ని ప్రెషర్ ఇచ్చినా అన్నా పెడదామన్నా కూడా జరగని పని కాగల కార్యం అందరూ తీర్చారన్నట్టు కాంగ్రెస్ తీర్చిందంటారా? అంతే కదా సార్, తెలంగాణనే ఇచ్చిన వాళ్ళు మా పార్టీకి ఒక రకంగా జీవితం కూడా ఇచ్చినట్టే కదా సార్ ఇప్పుడు. అయితే ఇంకోటి అన్న మాట్లాడిన విషయాలు ఏంటంటే తెలంగాణలో జనసేన ఇచ్చారంటారా? తెలంగాణ ఇచ్చారు, మాకు కూడా జీవితం ఇచ్చారు, తప్పే ఉంది. అయితే అన్నట్టు మేము ఏ పార్టీకి భజన చేయడానికి రాలేదన్నా, ప్లీజ్ అది మీరు అలా మాట్లాడకండి. ఇంకోటి వరదలకు సాయం చేసినప్పుడు అవి ఇవి అవన్నీ పక్కన పెడితే మీరు అది మాట్లాడారు. ఏం మాట్లాడతాడు? లేదు లేదు, ఒకటే రోజు అయిపోరు కదా, మెల్లమెల్లగా సతీష్ ఒక ఆన్సర్ ఇచ్చేస్తాను. వాళ్ళు మిగతా ఎన్నికలలో కూడా పోటీ చేసిండ్రు, వాళ్ళ క్యాండిడేట్ ఏం లేకుండా కదా. కానీ ఇప్పుడు సతీష్ ఒకటి, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటా ఈడ నిరుద్యోగం మీద కొట్లాడనికనే తెలంగాణకు వచ్చింది అన్నారు కదా. నీ మాటలు వింటుంటే నిజాయితీగా అనిపిస్తుంది నాకు బాగా. పవన్ కళ్యాణ్ గారు అదే రోజు ఎందుకు పెట్టిండ్రు అంటే మేము ఆ పార్టీ నిర్మాణం కోసం తప్ప తెలంగాణది ఇంకేదో చేద్దామనేది కాదనే స్పష్టత మీరు ఇచ్చిండ్రు, ధన్యవాదాలు. అయితే మీరు ఎంత బతిమలాని ఆయన వస్తలేడు ఇన్ని రోజులు సండి అంటే తెలంగాణని పట్టించుకోలేడని పరోక్షంగా చెప్పారు, దానికి ఇంకొక ధన్యవాదాలు. కానీ ఇంకో రీజన్ చెప్పారు, ఇప్పుడిప్పుడే తెలంగాణ వచ్చి కుదురు పడుతున్నప్పుడు మనం ఇక్కడ రాజకీయం చేయడం కరెక్ట్ గా ఉండదు, అది వేరేలాగా వెళుతుంది కాబట్టి వెయిట్ చేద్దామని అన్నారు. నిన్న కన్సిడరేషన్ తీసుకుంటాం సార్. ఇప్పుడు సతీష్ సి యూ బీయింగ్ ఎ యూత్, ఇదే కేంద్రంలో కూడా మరి అదే నిరుద్యోగము, ఇదే కేంద్రంలో ధరల పెరుగుదల, ఇదే కేంద్రంలో పేపర్ లీకేజీలతోటి నిత్యం కూడా ఈరోజు యువత మొత్తం కూడా పరిస్థితులు బాగాలేనప్పుడు వాళ్ళ మీద ఒక్క మాట కూడా మాట్లాడుతున్నారు, కేవలం తెలంగాణ గురించి బ్రదర్ సతీష్ ఒక నిమిషం. ఆయన ఇవాళ ఫస్ట్ లైవ్ మీరు వరదల ప్రశ్నలు అడిగారు అనుకోండి, ఆయన కంగారు పడిపోతాడు, మాట్లాడివ్వండి, లెట్ హిమ్ టాక్. ఆయన వీడియోలు చూసి ఆయన దగ్గర నుంచి కూడా మేము నేర్చుకుంటాం. వెరీ గుడ్, అది ఎప్పుడు మంచిది, అది ఎప్పుడు వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యూ. మా కిషోర్ రెడ్డి గారు నవ్వుతున్నారు. ఐ అప్రిషియేట్ యూ. అంటే మీ నిజాయితీ నిజంగా ఆయన చెప్పినట్టు యూఆర్ ఫస్ట్ టైం యూఆర్ అడ్రసింగ్ ద లైవ్, ఒక లైవ్ డిబేట్. మాట్లాడండి, ఫ్రీగా మాట్లాడండి, ఐ విల్ గివ్ యూ టైం. అన్నట్టు హుండీలో పైసలు వేసినా మేము ఎప్పుడన్నా అడిగినామా అంటే గత 12 సంవత్సరాల నుంచి హుండీలో పైసలు వేసిన విషయాలు గుర్తుకు రాలేదన్నా? అప్పుడు ఎందుకు అడగలేకపోయారు తెలంగాణకి దాని హుండీలో వాటా కూడా ఇవ్వని చెప్పేసి ఈ రోజు ఎందుకు అడగాల్సి వచ్చింది అని అంటున్నా. అంటే అమ్మ లాంటి తెలంగాణను ఏదో అన్నాడు అన్న, ఆ అమ్మ లాంటి తెలంగాణనే ఇప్పుడు రూపం మార్చేసిరు అన్న. తెలంగాణ తల్లి రూపం ఇప్పుడు అమ్మన పెద్దమ్మన చిన్నమ్మన అర్థమైతలేదు. అదొకటి మాట్లాడొచ్చు అది. అంటే ఇప్పుడు మేము ఒకటే అన్న, గుజరాత్కి వెళ్ళే సమయం వచ్చినప్పుడు వెళ్తాం. మొన్న కేరళకి వెళ్ళాం, కర్ణాటకకి వెళ్ళాం, తమిళనాడుకి వెళ్ళాం, మెల్లమెల్లగా పోతామే. ఇప్పుడు తెలంగాణలోనే అన్న నిన్న చెప్పిండు, దానికి తోడు మెల్లమెల్లగా రాష్ట్రాలు దాటుతాం. ఇప్పుడు మాది కూడా ఒక రకంగా జాతీయ పార్టీ అవుతుంది, మీకు పోటీగానో మీ తర్వాతనో మెల్లగా. ఇంకోటి 3 ముఖ్యమంత్రులు మారినా తెలంగాణ అది అయిపోయింది. కానీ అయితే కాంగ్రెస్ పార్టీ
కొంతమంది అన్న చెప్పినట్టు కొంచెం పిచ్చోళ్ళు ఉంటారు, అభిమానులు కార్యకర్తల్లో కొంచెం మంచోళ్ళు ఉంటారు, అది ఇది అని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మేధావులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మేధావులు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు కొంచెం నాకు గరుకు కనిపిస్తాయి. ఇప్పుడు పొన్నమన్న మాట్లాడిండు, నోటికి ఏదో సార్ మాట్లాడిండు, ఇప్పుడు కోమటిరెడ్డి సార్ మాట్లాడిండు, ఆయన కూడా అంతగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని నా బాధ. అంటే ఆయన హట్ అయ్యాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే అయ్యే జాగీరా అని అడుగుతాడా, కాంట్రాక్టర్ ఒక్కడిని కూడా ఇక్కడ మేము కాంట్రాక్ట్లు ఇవ్వము అన్నాడు ఆయన మంత్రి. నేను అనేది అదే ఇప్పుడు పొన్నమన్న మాట్లాడి ఆయన కూడా అయ్య జాగీరా అంటే మన తెలంగాణలో నీ అయ్య జాగీరా అనే పదం చాలా కామన్. అది ప్రతి ఒక్కరు వాడతాం. ఎవరికైనా కోపం వచ్చినా కూడా ఏందిరా పోయి నీకేమన్నా నీ అయ్య జాగీరా ఇడా అని అడుగుతాం మనం. అయితే ఆయన పొన్నమన్న మాట్లాడింది ఏంటంటే 4 కోట్ల ప్రజలది అయ్య జాగీరే అన్నాడు కదా. ఆ విధంగా కూడా ఆ మాట కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే 4 కోట్ల మందిలా ఈ 1,00,000 మంది జనసేన పార్టీ కార్యకర్తలు, అఫీషియల్ గా క్రియాశీలక కార్యకర్తలు కూడా ఉన్నారు. మేము కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ మాటను మేము సమర్థిస్తున్నాం. ఇప్పుడు సతీష్ ఒక మాట చెప్పండి, ముందెప్పుడో ప్రకటన చేయించేస్తే మీ అధినేతతో, లేదా తర్వాత ఎప్పుడో చేయిస్తే అంత స్థాయిలో ఇంపాక్ట్ ఉండకపోవచ్చని మీరు ఆవిర్భావ దినోత్సవాన్ని ఎన్నుకున్నారా? లేదన్నా, ఇది మా కళ. ఇది జనసేన పార్టీ జూన్ 2వ తేదీ అఫీషియల్ గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవాలని చాలా సంవత్సరాల నుంచి మేము చేస్తానే ఉన్నాం. రాష్ట్ర నాయకులతో కలిసి కార్యకర్తలందరం వెళ్తానే ఉన్నాము, నివాళులు అర్పిస్తూనే ఉన్నాము, మేము చేస్తూనే ఉన్నాం. కానీ అంటే అదృష్టవశాత్తు మీడియా ఫోకస్ చేయలేక మేము ఇట్లా ఉన్నాం. కానీ ఇక మీద దేవుడి దేవల్ల, కాంగ్రెస్ పార్టీ దేవాలనో మీడియా దేవాలనో మేము కూడా ఫోకస్ లోకి వస్తాము. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా కళ్యాణ్ గారిని అమరవీరుల స్తూపం దగ్గర కూడా రావాల్సి ఉండే, కాకపోతే అవి ఇక అన్నట్టు కరెక్ట్ కాదు, నిజంగానే రెచ్చగొట్టినట్టు అవుతుందేమో అని ఆగిపోయి మేము ఒక అమరవీరుల స్తూపాన్ని కూడా ఆ సభ దగ్గర ఏర్పాటు చేసుకొని పూలు వేసి ఆ అన్నతోనే నివాళులు అర్పిద్దామనే ఆలోచన ఉండే మాకు. కాకపోతే మేము అనుకున్న ఏమి జరగనీయలేదు. అది అంత అక్కసు ఎందుకోమని నాకు అర్థం కాలేదు. అంత పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు జనసేన పార్టీని. కాంగ్రెస్ అనేది ఏంటంటే మేము ఏదో వచ్చాము, మా రాజకీయం మేము చేస్తాం అంటున్నాం, అంత కంగారు, అక్కసు, భయం లేకపోతే ఆందోళన ఎందుకనేది మీ డౌట్, అవునా? అంతే. ఓకే, ఒక్క నిమిషం మాట్లాడదాం అది కూడా. కిషోర్ రెడ్డి గారు, ఇందాక నుంచి నవ్వుతున్నారు. పవన్ కళ్యాణ్ అంటే జనసేన వర్సెస్ కాంగ్రెస్, మధ్యలో బీజేపీ అడిగింది ఏంటంటే, రామచంద్రరావు గారు మాట్లాడింది అంటే మత విద్వేషాల దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన. ఎక్కడ అక్బరుద్దీన్కి అనుమతి ఇచ్చింది, లేకపోతే ఇంకొకరికి ఇచ్చింది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అందులో ఏపీ డిప్యూటీ సీఎం ఆయన పెట్టుకుంటారంటే అనుమతులు నిరాకరించడం ఏంటి అని. ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ వర్షన్ ఏంటి? రిషి గారు, ముందుగా మీకు, అట్లాగే సమరామోహన్ రెడ్డి గారికి, సతీష్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం. నమస్కారం సార్. మన రాజ్యాంగం ప్రకారం, మన ప్రజాస్వామ్యం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా కానీ పోటీ చేయొచ్చు, ఏ రాష్ట్రంలో అయినా కానీ ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు. ఇది మనందరికీ తెలిసింది. మనం చూస్తే ఇక నేను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు చెప్పారు అని చెప్పి సామ రామ్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మెన్షన్ చేశారు కాబట్టి వారి ఊరి పేర్లు చెప్పకుండానే మాట్లాడతాం. ఎందుకంటే వారు కొంచెం సెన్సిటివ్ ఉంటుంది, వాళ్ళ నేషనల్ జాతీయ నాయకుడు, ఇక వారి పేర్లు ఎందుకు ఎత్తడం లేదని చెప్పి. కాకపోతే కాంగ్రెస్ పివి నరసింహారావు గారిని మెన్షన్ చేస్తే వారు ఏం పట్టించుకోరు, ఎందుకంటే వారు చనిపోయినప్పుడు కూడా ఎట్లా ట్రీట్ చేశారో మనకు తెలిసిన విషయం. ఇప్పుడు పివి నరసింహారావు గారు ఎక్కడెక్కడి నుంచి గెలిచారు సార్ మీకు తెలిసి? ఈ రోజు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచారా? అట్లాగే 84లో వారు రామ్టెక్ నుంచి కూడా గెలిచారు, రైట్? రామ్టెక్ నుంచి కూడా పార్లమెంట్కి వెళ్ళిన వ్యక్తి, ఏది పోటీ చేసి, ఏదో రాజ్యసభ నుంచి అని కాదు. మన రాష్ట్రంలో రాజ్యసభ మెంబర్ చూసుకోండి, అభిషేక్ మను సింఘ్వి, తెలంగాణకి ఎటువంటి సంబంధం లేనివన్నీ తీసుకొచ్చి ఒక తెలంగాణ మనిషిని, కేకే గారు ఉన్నారు, వారిని రిజైన్ చేయించి వారి మిత్రపక్షమైన బీఆర్ఎస్ తో, మళ్ళీ బీఆర్ఎస్ కి అవకాశం దొరకదని తెలిసి కూడా, ఎందుకంటే వాళ్ళకి సీట్లు లేవని, కాంగ్రెసే గెలుస్తుందని తెలిసి ఒక తెలంగాణ అతన్ని రిజైన్ చేయించి ఒక నార్త్ ఇండియన్ తీసుకొచ్చి, హర్యానా అనుకుంటాను వారు అభిషేక్ మను సింఘ్వి గారు, అక్కడి నుంచి తీసుకొచ్చి మన దగ్గర నుంచి పోటీ చేయించి గెలిపించి రాజ్యసభకు పంపించిన కాంగ్రెస్ వారు సంకుచితంగా మాట్లాడితే చాలా, అంటే వారి చరిత్ర అంతా ఈ తరహాలో లేదు. మరి రాహుల్ గాంధీ గారు అధ్యక్షత వహించిన తర్వాత ఇట్లా తయారయ్యారో, మరి ఏమయ్యారో, లేకపోతే వారికి వేరే రూలు, మనకి మిగిలిన వారందరికీ వేరే రూల్ అనుకుంటారో నాకు తెలియదు. కానీ మొన్ననే కదండి
కల్వకుంట్ల కవిత గారు కొత్తగా పార్టీ పెట్టారు. ఉమ్, పార్టీ పెట్టిన రోజు కూడా మనం అందరం ఏమన్నాము, ఈవెన్ బీజేపీ వారు అన్నారు, కాంగ్రెస్ కూడా అన్నారు, ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా ఇప్పుడు పార్టీలని విమర్శించినంత వరకు బీజేపీ అయినా ప్రశ్నించింది కవిత గారిని, కాంగ్రెస్ కూడా వారి హిట్లర్ లాంటి పాలన అట్లాంటివి అన్న వాటి మీద కాంగ్రెస్ వారు కూడా ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్లు డైరెక్ట్ గా ఉన్నాయి, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, మాకైతే అసలు మాకేం నష్టము, బీఆర్ఎస్ వారికే నష్టం కదా, మాకేం ప్రాబ్లం లేదు, మరి రానివ్వండి అన్న. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఇంతకుముందు సతీష్ గారు చెప్పారు, జూన్ 2 రోజు వారి పార్టీని కొత్తగా నిర్మించుకుందాం తెలంగాణలో అనుకుని మేము వచ్చాము అన్నారు. ప్రజలు చెప్తారు సార్, ఫైనల్ గా ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు, ఎవరిని యాక్సెప్ట్ చేయరు అనేది ప్రజలు చెప్తారు. కానీ మనం అడ్డం వేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ తెలంగాణలో జనసేన పార్టీ ఒక 2వ తారీఖు రోజు వారు సభ పెట్టుకుని వారు మాట్లాడుకుంటే మేము లా అండ్ ఆర్డర్ ని కూడా గ్యారంటీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. తెలంగాణ ఏది మన ముఖ్యమంత్రి గారే లా అండ్ ఆర్డర్ మినిస్టర్, అంటే హోమ్ మినిస్టర్ లా అండ్ ఆర్డర్ స్పెసిఫిక్ గా పోర్ట్ఫోలియో వేరే ఉంటుంది. అంతకుముందు మహమూద్ అలీ గారు హోమ్ మినిస్టర్ గా ఉండే, కానీ లా అండ్ ఆర్డర్ మాత్రము వీరి దగ్గర ఉండేది, చంద్రశేఖరరావు గారి దగ్గర. అట్లాగే అంతకుముందు సవితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్ అయినా కానీ లా అండ్ ఆర్డర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర. ఈ విధంగా సో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారే. ముఖ్యమంత్రి గారు తెలంగాణలో శాంతి భద్రతలు గ్యారంటీ చేయలేను, ఒక రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ వారు సభ పెట్టుకుంటే ఆ రోజు అన్నంతగా ఎందుకంత పేలవంగా మాట్లాడవలసి వస్తుంది, అంత ఇదిగా ఎందుకంత భయపడవలసి వస్తుందో మాకైతే అర్థం కాలేదు. మాకైతే భయపడవలసిన అవసరం ఉన్నది అని అయితే అనిపించట్లేదు. ఎందుకంటే ప్రజల చేతుల్లో ఉంటది, ఏ రాజకీయ పార్టీదైనా ప్రజల చేతుల్లో ఉంటది. ప్రజల దగ్గరికి వాళ్ళకి వెళ్ళే హక్కు ఉంది, ప్రజల్లో వాళ్ళు ప్రచారం చేసుకునే హక్కు ఉంది. దాని తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు, ఇది ప్రజాస్వామ్యం. కాకపోతే వీరు టెక్నికల్ గా చెప్పారు, వీరు ఏదో వద్దంటున్నారు అవునంటున్నారు అని నేను అనుకోను. వీరు కూడా చాలా టెక్నికల్ గా ఏం చెప్పారంటే శాంతి భద్రతల విషయం చెప్పారు. నాకు అది కొంచెము వింతగా అనిపిస్తుంది, ఎందుకు అంతగా భయపడ్డారు మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి. ఇంకొక విషయం సార్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, మీకు 3 పార్టీల విషయం చెప్తాను. ఇప్పుడు ఏది బీఆర్ఎస్ విషయం తీసుకోండి. బీఆర్ఎస్ అంతకుముందు టీఆర్ఎస్ గా ఉండేది. ఇక తెలంగాణ, ఆంధ్ర వారు ఏం మాట్లాడారో మనందరికి తెలిసిన విషయమే. కానీ ఫైనల్ గా మనమందరం కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి ఆంధ్రాలో తోటి చంద్రశేఖర్ గారిని అనుకుంటా వారి రాష్ట్ర అధ్యక్షులను చేసుకుని వారు అక్కడికి వచ్చి మేము పోటీ చేస్తామన్నప్పుడు కూడా ఏముంటది, అభ్యర్థం ఏముంటదండి, పొలిటికల్ గా అపోజ్ చేస్తాము. అరే మీరు తెలంగాణ వాదం అని చెప్పి ఈ రోజు దేశం మొత్తం వెళ్తున్నారు, తెలంగాణను వదిలిపెట్టారు, టీఆర్ఎస్ వదిలిపెట్టి బీఆర్ఎస్ అయ్యారు అని చెప్పి మనం క్రిటిసైజ్ చేశాం. కానీ ఎక్కడ కూడా మనం ఏమి అక్కడ పెట్టుకోవడానికి వారికి హక్కు లేదు, లేకపోతే వారు అక్కడ మీటింగ్లు పెట్టుకుంటే శాంతి భద్రతలకు ఏదో కష్టం అవుతుందని చెప్పి మరి రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా, ఎవరు హక్కు లేదనడానికి కూడా లేదు. ప్రజాస్వామ్య హక్కు అంతే కదా సార్, సింపుల్ గా ప్రజాస్వామ్య హక్కు. ఈ రోజు వారు ఒకవేళ రాజకీయంగా ఏదన్నా అన్నారనుకోండి, ఇప్పుడు తెలంగాణ వాదం మేము తీసుకున్నాము, బీఆర్ఎస్ వదిలేసింది, ఇప్పుడు మాది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాది అన్నట్టుగా మాట్లాడితే అసలు తెలంగాణ నెహ్రూ గారి సమయం నుంచి అసలు తెలంగాణని ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్ వారే. తెలంగాణని అంతకుముందు ఉద్యమాలు చేసింది చెన్నారెడ్డి గారి సమయంలో, దాన్ని ఆర్పేసింది, కొన్ని గ్యారంటీలు ఇచ్చి కాంగ్రెస్ వారే. మళ్ళీ అప్పుడు ప్రజలపై ఇది తుపాకులు ఇది పేల్చింది కాంగ్రెస్ వారే. మళ్ళీ దాని తర్వాత రెండోసారి ఉద్యమం వచ్చినప్పుడు ఎంతో మంది ఇది తమ ప్రాణాలు అర్పించవలసిన పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ వారే. ఒకసారి ఆశ చూపించి 9వ తారీఖు నాడు ఇస్తామని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళింది వారే. రైట్, ఇవన్నీ కాంగ్రెస్ చరిత్రనే కదా. ఇప్పుడు కొత్తగా వచ్చి మేమే తెలంగాణ పార్టీ, మేమే తెలంగాణకేనంటే అక్కడ చూడండి సిపిఎం వారు ఉన్నారు, వారు పూర్తిగా వ్యతిరేకించారు. వారి కూటమిలోనే ఉంటారు, ఇండి కూటమిలోనే ఉంటారు. అటు అక్బరుద్దీన్ ఓవైసీ, దాని తర్వాత అసదుద్దీన్ ఓవైసీ, 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో సీదా అసలు తెలంగాణ ఏర్పడితే మాకు నష్టం అవుతుంది, మా మైనారిటీ సోదరులు మేము డివైడ్ అయిపోతాము, మేము బలహీనం అయిపోతామని అట్లీస్ట్ రాయల తెలంగాణ అన్నా ఇవ్వండి అని చెప్పి లాస్ట్ కి ఎంఐఎం వాళ్ళు తీసుకున్న స్టాండ్ మీకు తెలిసిందే. ఎన్నడూ కూడా వాళ్ళు తెలంగాణకి ఫర్గా ఉన్న సందర్భం లేదు. అయినా కానీ వారితో మంచి దోస్తీ ఉంటది, వారితో మంచి కలిసి నడుస్తూనే ఉంటారు మన తెలంగాణ రాజకీయాల్లో. మరి నాకు అర్థం కాదు, సిపిఎం అంతెందుకండి, మన ముఖ్యమంత్రి గారే
రైఫిల్ రేవంత్ రెడ్డి అని చెప్పి హెడ్డింగ్లు పెట్టారు అప్పట్లో పేపర్లలో, మీకు తెలిసిన విషయమే. ఎవరైతే తెలంగాణ అడుగుతారో వాళ్ళ మీద వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసిన వారు ఈ రోజు కాంగ్రెస్ వారు, ఎవరైతే సోనియా గాంధీని బలిదేవత అన్న వారిని కాంగ్రెస్ వారే తెచ్చుకుని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. అయిపోయింది సార్. ఒక పాయింట్ నేను అనేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరు ఇందులో తెలంగాణ వాదము, తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అని ఎస్పెషల్లీ కాంగ్రెస్ వాళ్ళది. ఎందుకంటే మన పివి నరసింహారావు గారు ఎగ్జాంపుల్ చెప్పాను, రేవంత్ రెడ్డి గారు ఎగ్జాంపుల్ చెప్పాను, సిపిఎం ఓవైసీలో ఎగ్జాంపుల్ చెప్పాను. ఓవైసీ అయితే ఏకంగా బతుకమ్మ బతుకమ్మ అని చెప్పి ఎంత హీనంగా, ఎంత ఇన్సల్టింగ్ గా మాట్లాడాడో మీకు తెలుసు. మన తెలంగాణ కల్చర్ లో బతుకమ్మకున్న స్థానము మనందరికీ తెలిసినది, రైట్? అయినా కానీ ఆత్మీయులైపోయారు. ఈరోజు ఎందుకు ఇంత భయం? ఎందుకు? ఎవరైనా వస్తే నేనేమి జనసేన గురించి వాళ్ళ వాదం గురించి నాకేమి, నేనేమి వాళ్ళ ప్రతినిధిని కాదు, వాళ్ళనేమి సపోర్ట్ చేయట్లేదు మేము. బీజేపీ ఏమంటోంది అని అంటే, వారు ప్రయత్నం చేసుకుంటా అంటే ప్రయత్నం చేసుకోవచ్చు, ఇది ప్రజాస్వామ్య దేశము. వారు పక్కన వారి ఇప్పుడు పిల్లలు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి, 4 ఇక్కడ పుట్టిన వారే, తెలంగాణ వారే, రైట్? ఇప్పుడు ఏది కాదనలేం కదా సార్. ఇంకొక విషయము నాకు సర్ప్రైజింగ్ అనిపించింది, ఎందుకంటే నేను కృష్ణప్రసాద్ గారని మాజీ ఐపీఎస్ ఆఫీసర్, వారు డీజీపీగా చేశారు తెలంగాణకి. అంటే లా అండ్ ఆర్డర్ కాదు కానీ ట్రాఫిక్ అనుకుంటా, ఎంపీ కదా. వారు తెలంగాణలో రాజకీయాల్లోకి దిగారు. అవును, బాపట్ల నుంచి ఎన్నికయ్యారు సార్ అవునవును, అదే లోక్సభకి, అవును, రైట్? అదే బాపట్లలో పవన్ కళ్యాణ్ గారు పుట్టారట. చూడండి, అంటే నేను ఏమంటున్నానంటే, ఇది భారతదేశము. ఇప్పుడు ఇక మీకు తెలిసిందే, కాంగ్రెస్ వారికి చరిత్ర తెలుసు సార్. ఇప్పుడు ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ వారిది విశాలంగా ఉండేది ఒకప్పుడు, ఆలోచన విధానమే విశాలంగా. అది ష్రింక్ అయిపోతుందనా? షింకింగ్ అయిపోతుంది సార్ రోజు రోజుకి. ఇప్పుడు బీఆర్ఎస్ వారు ఇట్లా మాట్లాడారు అని అంటే ఒక అర్థం ఉంది. మరి ఆ సెంటిమెంట్ మీద సెంటిమెంట్ రెచ్చగొట్టి కలహాలు చేసి ఇవన్నీ చేసి ఇంకా ఆ సెంటిమెంట్ పిండుకుందామని ఆలోచిస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడొచ్చు. బీఆర్ఎస్ వాళ్ళ రెస్పాన్స్ ఏంటంటే, ఇదంతా ఢిల్లీలో మోడీ గారు ఆయన చైర్ లో ఆఫీస్ లో కూర్చొని స్క్రిప్ట్ రాసిస్తే అది పవన్ కళ్యాణ్ ఫ్యాక్స్ లో వస్తే అది చదివారు అని చెప్పి బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఈ విధంగా మాట్లాడి వారిని వారు తగ్గించుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు ఒక దేశంలో ఆపోజిషన్ పార్టీ, నేషనల్ ఆపోజిషన్ పార్టీ వారు ఇందిరాగాంధీ గారిని, సార్ ఇందిరాగాంధీ గారు ఎక్కడ పుట్టారు అని చెప్పి మనం అడిగామా? తెలంగాణ వాసులము హక్కున చేర్చుకున్నాం కదా, రైట్? ఈ రోజు కేరళ వాసులు ఏమన్నా కాదంటున్నారా? బయట నుంచి వచ్చి పోటీ చేసిన వారిని. మనము రాజ్యసభ సీట్ ఇచ్చుకున్నాము నిన్న సార్, మనము రాజ్యసభ సీట్ ఇచ్చుకున్నాం సార్ నిన్న. సో ఎవరికి హర్యానాలోనో ఎక్కడో పుట్టిన వారికి, అభిషేక్ మను సింగ్ గారికి, వారికి తెలుగు భాష కూడా రాదు సార్. అట్లాంటి వారిని మనం రాష్ట్రంలో నుంచి చేసుకున్నాము. సో మహారాష్ట్ర నాయకులు ఉన్నారు, మేము మన లక్ష్మణ్ గారిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాము. సార్ కాంగ్రెస్ చేస్తూనే ఉంటది ఇట్లాంటివన్నీ. మనం దేశం ఒకటి, ముందు భారతదేశం సార్, తర్వాత మిగిలినవన్నీ. ఆయన రాజ్యాంగము, అంబేద్కర్ గారు ఎక్కడ వారని మీరు నిజంగా చెప్తున్నాను, మీరు సర్వే తీసుకోండి సార్ మొత్తము రాష్ట్రంలో. అంబేద్కర్ గారి ఉన్నన్ని విగ్రహాలు ఇంకా ఏ నాయకుడివి ఉండవు సార్. నేను ఇది రాసిస్తాను, ప్రతి ఊరిలోనూ అంబేద్కర్ చౌకో, అంబేద్కర్ ఇదో తప్పనిసరిగా ఉంటుంది సార్. అందరము గౌరవిస్తాము, రైట్? వారిది ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతము అని చెప్పి చూడలేదు కదా మనము. ఓకే, గాంధీ గారిదైనా చూడలేదు. ఇప్పుడు మీరు నెహ్రూ గారైనా కానీ, రాహుల్ గాంధీ అయినా, ప్రియాంక గాంధీ అయినా, సోనియా గాంధీ గారైనా, ఇంకొకరైనా ఎవరు ఏం చూడలేదు. సోనియా గాంధీ గారు ఎక్కడి నుంచి? ఇప్పుడు రాజస్థాన్ నుంచి అనుకుంటాను వారు ఏది మన రాజ్యసభకి వెళ్ళారు. నేను అనుకోవడం అయితే, నాకు ఇఫ్ ఐఎమ్ రాంగ్ సామా గారు కరెక్ట్, ఎవరైనా కరెక్ట్ చేయొచ్చు. రానివ్వండి వాళ్ళని మాట్లాడివ్వండి. కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ గురించి ఏదో మాట్లాడారని నేను అన్నారు. అలాంటిది ఇప్పుడు మేము వస్తే ఇక్కడ తప్ప అంటే పాలస్తీన్ అనొచ్చు, పాకిస్తాన్ అనొచ్చు అని. ఇప్పుడు అది అఫీషియల్ గానే ఉన్న స్టేట్మెంటే కదా మన అద్దంకి దయాకర్ గారు. పాకిస్తాన్ ప్రేమిస్తాను అని అఫీషియల్. అంత ఉదార స్వభావం ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏది పాకిస్తాన్నే ప్రేమించే, మన మీద బాంబులేసి, మన మీద టెర్రర్ అటాక్లు చేసి, మన వాళ్ళని మతం అడిగి చంపిన టెర్రరిస్టులని అక్కడి నుంచి బర్త్డే పార్టీలకి కూడా మోడీ గారే కదా, మరి అది కూడా చెప్పరాదు. ఇవన్నీ కూడా ఒక్క నిమిషం, నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ కి పోయి నవాజ్ షరీఫ్ వాళ్ళ బర్త్డే ఫంక్షన్ కి దేనికోసం పోయి వచ్చారు? మరి అది అఫీషియల్ ట్రిప్ కాదు, అన్అఫీషియల్ గా దేనికోసం పోయి వచ్చిండు?
ఒక్క నిమిషం, సరే వారు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడతారు. నేను ఎట్లాగూ ఈ రోజు అది కాదులే, ఇక అడుగుడు మొదలు పెడితే మాటలు రావు కానీ 2 minutes ఉంది. సామా గారు మాట్లాడిస్తే ఓకే చిన్న జనసేన పవన్ కళ్యాణ్ గారు దేశభక్తి గురించి మాట్లాడండి. నొక్కదలుచుకుంటే నొక్కొచ్చు, అభ్యంతరం లేదు. అది వారి కల్చర్ ఎందుకు ఇంత దారుణంగా దిగజారిపోతుంది కాంగ్రెస్ సరే, అది అనేది. మీరు అడిగిన ప్రశ్నకి ఆయన ఇప్పుడు మన కవిత గారు మాట్లాడారు. ఆ తర్వాత అంటే ఆవిడ కొంచెం మళ్ళీ ఆంధ్ర తెలంగాణ లేకపోతే వ్యాపారాలు చేసుకోండి లేకపోతే రొయ్యలు అమ్ముకోండి ఇట్లా ఏదో కొంత మాట్లాడారు. దాని తర్వాత విపరీతంగా సోషల్ మీడియాలో నడిచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సమావేశానికి అనుమతి రాకపోవడం, ఆ తర్వాత ఆయన నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను వస్తున్నా తెలంగాణకి జిహెచ్ఎంసీలో పోటీ చేస్తాం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తాం, మిగతా పార్టీలు కలిసి వస్తాయో లేదో మాకు తెలియదు, మేమైతే పోటీ చేస్తాం, పోరాడతామని. సో రామ్మోహన్ రెడ్డి గారు నా పాయింట్ ఏంటంటే, సరే ఏ పార్టీ అని ఎక్కడికైనా రావచ్చు, పోటీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీతో కంపారిజన్ ఎందుకు లేదంటే, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. ఈ పార్టీలన్నీ పుట్టకముందు నుంచి, బీజేపీ కూడా పుట్టకముందు నుంచి ఉన్న పార్టీ. సో ఎక్కడన్నా పోటీ. అలాగే ఇప్పుడు ఇందాక సతీష్ గారు అన్నారు మేము జాతీయ పార్టీ అవుతామేమో అన్నా అని, మేము గుజరాత్ రేపు వెళ్తామేమో అని. సో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి అబ్జెక్షన్ ఏంటి? తెలంగాణకి పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడితేనో పోటీ చేస్తాను. సార్ ఎవరు ఇక్కడికి వచ్చి ఏ రాజకీయాలు చేసుకున్నా మాకు ప్రాబ్లం లేదు. ఓకే, అన్లెస్ అండ్ అంటిల్ దే హర్ట్ అవర్ సెంటిమెంట్స్. తెలంగాణ వాదాన్ని లేకపోతే తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజలని, వారి యొక్క మనోభావాలని, వాటిని ఎప్పుడైతే ఇబ్బందికరంగా మనసు నొచ్చుకునేటట్టుగా వ్యవహరిస్తారో, ప్రెస్ క్లబ్లకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి బరాబర్ చేస్తామనేటటువంటి హుకుం జారీ చేసేటటువంటి మాటలు మాట్లాడతారో, కొంచెం చేసినటువంటి చరిత్ర ఉండుకుంటా పార్ట్ టైం పాలిటిక్స్ చేయడానికే వచ్చి ఇట్లాంటి మాటలు వాడితే ఎవరు కూడా ఎంటర్టైన్ చేయరు. నువ్వు ఫుల్ టైం ఈడనే వండుకుంటా తెలంగాణ ప్రజల కోసం ఇట్లా ఆరాట పడుకుంటా కొట్లాడుకుంటా రోడ్ల మీద ఉండుంటే బ్రహ్మాండంగా ప్రజలే గుండెలలో పెట్టుకుంటారు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. 12 ఏళ్ళ సంది అంటే ఇప్పుడే సోదరుడు సతీష్ చెప్పిండు, 12 ఏళ్ళ సంది ఇంకా టైం ఉంది అని అన్నాడట. మరి 12 ఏళ్ళ పవన్ కళ్యాణ్ గారికి సెల్ఫీలలో నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటుంటే తెలంగాణలో కనిపించాలి, వరి కుప్పల మీద రైతులు చచ్చిపోయినప్పుడు కనిపించాలి, లేకపోతే అహంకారంతో ఆ రోజు నాయకులు నీలిగినప్పుడు నీకు కనిపించాలి. కానీ ఈరోజు నిరుద్యోగులు చచ్చిపోతున్నప్పుడేమో కనిపించలేదు సమస్యలు, నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడానికి నోటిఫికేషన్ ఇచ్చిన రోజు మాత్రం నిరుద్యోగం మీద నేను మాట్లాడతా అని చెప్పి తెలంగాణకు వచ్చి నువ్వు మాట్లాడుతావు. తెలంగాణకు వచ్చి మాట్లాడి మీరు ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్ అన్న తీసుకుంటారా? ఆయన అక్కడే అడ్డుపడుతున్నాడు. తెలంగాణకు వచ్చి అన్న దాని మీద నేను ఎందుకు రాకూడదు, ఎక్కడికైనా వస్తా అని. అవును, నేను కూడా పోతా. నేను మొన్న కూడా కేరళ ట్రిప్ పోయొచ్చిన, మహారాష్ట్ర ట్రిప్ పోయొచ్చిన, ఎక్కడికైనా పోయేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది. నేను కేరళకు పోయేసేసి నీ అయ్య జాగిరా అని చెప్పి కేరళలో నేను మాట్లాడింది అనుకోండి, అక్కడనే రగడొస్తుంది. పోయి రావచ్చు, మనం ఉండొచ్చు, ఆడ ఆస్తులు కొనుక్కోవచ్చు, ఆడ మన కుటుంబాలతో సంతోషంగా ఉండొచ్చు, మన వ్యాపారాలు మనం చేసుకోవచ్చు. కానీ మీ అయ్య జాగిరా బరాబర్ వస్తా అని చెప్పి రెచ్చగొట్టేటటువంటి భాషలకు నువ్వు ఎప్పుడైతే వస్తావో, మనోభావాలు ఎప్పుడైతే ఆ యొక్క ప్రాంత ప్రజలే దెబ్బతింటాయో, ఆ రోజు రాజకీయం అనేటటువంటి దాంట్లో ప్రతిస్పందన ఇదే విధంగా వస్తుంది. బీజేపీ కంటే పెద్ద పాత్ర లేదు, రాష్ట్రం ఇచ్చిన దాంట్లో లేదు, కొట్లాడిన దాంట్లో లేదు, రాష్ట్రం వచ్చిన తర్వాత కనీసం దాన్ని గుర్తించినటువంటి బాపతి కూడా కాదు. కాబట్టి వాళ్ళు బీజేపీ జనసేన సరే తెలుగుదేశం కలిసి వస్తుందో తెలియదు, కానీ వీళ్ళు కలిసి రాజకీయం చేయాలనుకుంటున్నారనే కాంగ్రెస్ పొలిటికల్ గా ఫైట్ మొదలు పెట్టిందని కదా. ఇప్పుడు ఎట్లా రేపు తెలంగాణలో బీజేపీ జనసేన సరే ఇంకెవరు కలిసి వస్తారో కలిసి రారో మనకు తెలియదు. ఇవాళ ఆయన చెప్పిన దాంట్లో వాళ్ళు అక్కడే పోటీ చేస్తామని చెప్తున్నారు. సో ఈ పొలిటికల్ కాంబినేషన్ కనుక ఎమర్జ్ అయితే కాంగ్రెస్ పార్టీ కట్ చేసేయాలని ఒక స్ట్రాటజీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందాక సోదరుడు చెప్పినట్టు మేము కేరళ కూడా పోయినాం, లేకపోతే కర్ణాటక కూడా పోయినాం. కేరళ జనసేన పోయింది కూడా బీజేపీకి భజన చేయనికనే, కర్ణాటక పోయింది కూడా బీజేపీకి భజన చేయనికనే, బీజేపీకి ఓట్లు వేయమని ప్రచారకర్తలకు పోయారు. ఎస్, ఆ పార్ట్నర్సే ఇక్కడికి వచ్చి ఆ రాజకీయాలు చేస్తారు. కాబట్టి బరాబర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనం స్పందిస్తాం. అది ఇంకొకటి, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఇదే తెలంగాణలో కృష్ణా జలాలలో మన వాటా ఎంత అని చెప్పి కొట్లాడుతాడు చెప్పాలి లైవ్లో. ఎందుకంటే సెంటిమెంట్, నీళ్లు నిధులు నియామకాల స్లోగన్ మీదకించి రాష్ట్రం వచ్చింది సార్. ఎవరినైతే నమ్మించి అధికారం ఇచ్చిండ్రో 9.5 ఏళ్ళు గొంతుకొచ్చిండ్రు కాబట్టి ఈరోజు ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటా మళ్ళీ నిర్మాణం చేసుకుంటూ వస్తున్నటువంటి దాన్ని విఘాతం కలిగించనీకే. ఇక కిషోర్ రెడ్డి గారు చాలా సౌమ్యంగా చాలా నీట్గా దేశభక్తి కథ కార్ఖానా మస్తు చెప్పిండు కథలు. ఇక నరేంద్ర మోడీ గారు కనీసం అఫీషియల్ స్కెడ్యూల్ లేకుండా పాకిస్తాన్ పోయి బర్త్డే ఫంక్షన్ ఎందుకు అటెండ్ అయ్యొచ్చిండు? చరిత్రనా కాదా? ఎందుకు అటెండ్ అయ్యొచ్చిండు? మీరు దోస్తులా? మీకేం ములాఖత్ ఉంది? పేల్గాం మీద దాడి ఎట్లా జరుగుతుంది, పుల్వామా మీద దాడి ఎట్లా జరుగుతుంది? నువ్వు వచ్చిన తర్వాత ఆనాడైనా పార్లమెంటు మీద దాడి మీరున్నప్పుడే జరిగినాయి, ఈ రోజు కూడా దాడులు మీరు ఉంటున్నప్పుడే జరిగాయి. మొన్న కూడా ఢిల్లీ నడిపోటులో బాంబులు పేలినాయి కదా.
మీరు ఈరోజు శుద్ధులు సూక్తులు మాట్లాడతారు. అయినా 52 సంవత్సరాలు జాతీయ జెండాను ఎగరనేటువంటి వాళ్ళని బాపులని చెప్పి భావించేటటువంటి బీజేపీ ఈరోజు వచ్చి దేశభక్తి గురించి కాంగ్రెస్ పార్టీకి చెప్తుందా? ప్రభుత్వ రంగ సంస్థల్ని కాదు, ఈరోజు ప్రజల్ని ఈరోజు చైతన్యం చేసి ప్రజాస్వామ్యాన్ని బతికించి రాజ్యాంగాన్ని కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కి పొలిటికల్ పంచాయతీ ఎవరితో నేరుగా? ఒకటే చెప్తున్నాము, దీని వెనకాల ఉంటున్నటువంటి బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు పాపం ఈజ్ నథింగ్ బట్ ఎ టూల్. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఏబిఎన్లో కూర్చొని చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర దీంట్లో ఏముండదు. ఆయన పేజీలు స్క్రిప్ట్ రాసిస్తే చదివేటటువంటి దానికి లిమిటెడ్ వర్షన్. కానీ టైంపాస్ కోసం వచ్చి రాజకీయాలు ప్రాంతీయంగా ఏదో రగడ చేస్తే కనీసం ఏదో స్ప్లిట్ చేసి రాజకీయాలు చేసేటటువంటి కుట్రలు చేసిన ప్రజలు నిర్ణయించుకుంటారు కదా. నేను అదే చెప్పబోతున్నా. షర్మిల వచ్చారు, పార్టీ పెట్టారు, ఇక్కడ కాదనుకున్నారు, అక్కడ ఏపీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయ్యారు. సార్ నేను అంటున్నా, ఇమోషన్ తెలంగాణ అనేటటువంటి ఇమోషన్ పాలకుల కంటే ఎక్కువ తెలంగాణలో ప్రజలలోనే ఆ సంఘటితం అయ్యారు కాబట్టి రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాము. ఆ సంఘటితం అయినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తాను రాజకీయాలు చేస్తానంటలా. ఇప్పుడు నందగిరి సతీష్ ఉన్నాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, వాళ్ళు కనెక్ట్ ఉంది కదా. మీరు రాజకీయాలు చేసుకోండి, రాజకీయ పార్టీలు పెట్టుకోండి, తెలంగాణలో అన్యాయాలు ఏమైనా జరుగుతుంది దాని మీద కొట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా కూడా ఉండొచ్చు, ఆల్రెడీ పోటీ చేస్తున్నట్టున్నా నేను నా ఓపెనింగ్ స్టేట్మెంట్ లో కూడా అదే చెప్పిన. కానీ ఇక్కడ ఉంటున్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను దెబ్బ తీసేటట్టుగా మాత్రం మాట్లాడవద్దు. మీరు ఎక్కడికన్నా రండి, రాజకీయం చేసుకోండి, కానీ తెలంగాణ ప్రజల అంటే అందులో మీరు భాగమే, తెలంగాణ ప్రజల సెంటిమెంటును లేకపోతే వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తే ఒప్పుకునేది లేదు అనేది నేను ఒకటే చెప్పదలుచుకున్నా. మన తెలంగాణ ప్రాంతం వ్యక్తి కానీ రాహుల్ గాంధీ గారిని వారు భారతదేశానికి ప్రధానమంత్రి చేయాలనుకుంటున్నారు. మరి నరేంద్ర మోడీ గారు రైట్, మీరు కరెక్ట్ మాట్లాడారన్నా. అలాంటప్పుడు ఏ ప్రాంతం అయితే ఏందన్నా, ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రావడానికి కానీ తెలంగాణ రాజకీయం చేయడానికి కానీ మీకు ఏం ఇబ్బంది ఉందా? ప్రాంతం రావచ్చు అంటే చెప్పిన ప్రాంతం రండి, పార్టీలు పెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో కొట్లాడండి, అంతే తప్ప తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను హెడ్ చేయకండి అంటున్నా నేను. తెలంగాణ ప్రజల మనోభావాలు ఎవరు హెడ్ చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏ జాగిరాన్ సతీష్ ఆంధ్రప్రదేశ్ ఏ జాగిరా బరాబర్ వస్తా అని అదే పవన్ కళ్యాణ్ తోటి అను పోయి ఎందుకంట పార్టీ పెట్టినా నాపితే నేను అప్పుడు మాట్లాడతా. మీరెందుకు జాగిరంట? ఇప్పుడు మన తెలంగాణలో మాట్లాడేటప్పుడు బెంచెట్ అంటాం, అది ఎంత పెద్ద బూత్ యాక్చువల్ గా బయట మాట్లాడితే, అంటే విడదీసి మాట్లాడితే అది చాలా పెద్ద బూత్. కానీ క్యాజువల్ గా మన ఊర్లలో 100 మంది చాలా మంది మాట్లాడుతుంటారు. మీరు ఇంతమంది అన్నారు సతీష్ గారు. ఇప్పుడు ఒకటి చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జస్ట్ మీకు డైరెక్షన్ ఇస్తారు, రాజకీయం చేసేది మీరేనా తెలంగాణలో? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జనసేన ఒంటరిగా పోటీ చేయడానికి నిర్ణయించుకుందా లేకపోతే పొత్తులతో కలిసి పోటీ చేస్తుందా? ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో నేను ఇక్కడేం పదవులు ఏం ఆశించను, మా వాళ్ళు ఏదో చేసుకుంటారంటున్నారు, నేను సపోర్ట్ ఇస్తానన్నారు. అంటే ఆయన పైనుంచి డైరెక్షన్ ఇస్తారు, చేసుకునేదంతా మీరేనా? ఆయన డైరెక్షన్ ఇస్తాడు, మేము పాటిస్తాము, ప్రతి సంవత్సరం మేము పోరాడతాము. మా వల్ల కాలేదు, ఆయన మాట్లాడితేనే వీళ్ళందరూ తలకాయలు దింపుతారు, అనుగుతారు అంటే మాత్రం ఆయన తీసుకొచ్చి కూడా మాట్లాడిపిస్తాం. ఆయన ఇంకోటి ఇవ్వకుంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతానా, తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు ప్లకార్డు పట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని వదిలేసి కాళేశ్వరం ఓపెన్ చేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని జగన్ అన్న ఊపోరన్నా. ఆయన అంటే మీరే కాదు, మేము కూడా ఊపోం. ఎందుకంటే సమైక్యవాది, సమైక్యాంధ్ర పార్లమెంట్ లో ప్లకార్డు పట్టుకున్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా సమైక్యవాది అని మాట్లాడలేదు. జనసేన పార్టీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి, కార్యకర్తలందరికీ కూడా తెలుసు ఆయన పద్ధతులు ఏంది, ఆయన మనోభావాలు ఏంది అనేది. రైట్. లాస్ట్ ఒక పాయింట్ తోటి, బీజేపీ బీఆర్ఎస్ యొక్క కలయికతోటి ఇది ఒడుస్తలేదు, తెలంగాణలో మమ్మల్ని ఢీ కొట్టడం చేతనైతే లేదు. కొత్తగా ఒక టూల్ పవన్ కళ్యాణ్ గారిని దింపిర్రు. మీరు ఇంకెంత మందిని కలుపుకొని వచ్చినారు? అది సింగిల్ హ్యాండెడ్ గా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఎట్టగొట్టాలంటే కొడతాడు. అంటే టీడీపీ, జనసేన, మీరు ఎవరన్నా కట్ట కట్టుకొని రారు, ఇట్లా కట్ట కట్టుకొని రారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క ఆకాంక్ష సతీష్, కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారంలో ఉన్నదే చాలా తక్కువ రాష్ట్రాల్లో. అందుకని ఇప్పుడు ఉన్న ఈ మళ్ళా రాష్ట్రాలు దేశానికి కూడా వస్తాం మొత్తం కదా. పరిస్థితి ఏంటి అని. Anyway, మీరు చూద్దాం. అర్థం చేసుకోవాల్సింది నిన్న ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గతంలో ఇంట్లో మళ్ళీ ప్రకంపనలు వచ్చాయి సరే బట్ నా పాయింట్ ఏంటంటే ఇది మీకు ఆంధ్ర తెలంగాణ ఈ విద్వేషాలు ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లకుండా రాజకీయాలు మీరు ఏం పడతారో మీరు ఏమి ఒకళ్ళనొకళ్ళు అనుకుంటారో అది కూడా అనుకోకూడదు కానీ దట్స్ అప్ టు యూ రైట్ సతీష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ